జగిత్యాల నూకపెల్లి అర్బన్ డబుల్ బెడ్రూమ్ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న 15 ప్రధాన సమస్యల పరిష్కారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ ఆధ్వర్యంలో మహాధర్నా చేయడంతోనే ప్రభుత్వం దిగివచ్చిందని జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మనల కిషన్ పేర్కొన్నారు. జగిత్యాల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానాల కిషన్ మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం స్థానిక ప్రజలతో కలిసి రాష్ట్ర చైర్మన్ విశార్దన్ మహారాజ్ ఆధ్వర్యంలో నూకపెల్లి డబుల్ బెడ్రూం వద్ద మహాధర్నా నిర్వహించామన్నారు. కాలనీలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్పందించకపోవడంతో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. మీ దృష్టికి ఎందుకు రాలేవు? కేవలం బీసీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ విశారదన్ మహాధర్నా ద్వారానే మీరు ఎందుకు గుర్తించి నిన్న ఈ 30 కోట్ల పైచిలుకు నిధులను మంజూరు చేయడం జరిగింది? ఇది ముమ్మాటికి మా బీసీ ఎస్టీ జేఏసీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ధర్నా పోరాట ఫలితంగానే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కదిలి వచ్చారని తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ విశారదన్ మహారాజ్ బీసీ ఎస్సీ ఎస్టీ పేద ప్రజల నాయకుడని మరొకసారి నిరూపణ అయిందని తెలియజేస్తూ ఇది ముమ్మాటికి బీసీ ఎస్టీ జేఏసీ ధర్నా పోరాట ఫలితంగానే ఇంత మౌలిక వసతుల కోసం ఈ 32 కోట్ల నిధులు మంజూరు చేశారని తెలియజేస్తూ జై బీసీ ఎస్టీ తెలంగాణ, జై బీసీ ఎస్టీ.